చూడొచ్చు మీరు మన బగ్గీకి అయితే చైన్ అయితే వేసేసిన అనమాట. ఇప్పుడైతే దీని అయితే లిఫ్ట్ అయితే వేద్దాము. అది చూడొచ్చు మీరు మన క్రెయిన్ మాత్రం దీని అయితే లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అది చూడొచ్చు మీరు మొత్తంలో అయితే బయటికి అయితే గుంజేస్తుంది అనమాట మన ఆర్సీ క్రెయిన్ మన బిగ్ ఫుట్ కార్ ని. అది చూడొచ్చు మీరు ఇక్కడ పై అయితే దిగబడ్డది అనమాట మన సైబర్ ట్రక్ ది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ రోజు మాత్రం మన దగ్గర ఉన్న ఆర్సీ కార్లు అన్నీ మట్టిలో అయితే కూలబడిపోయినాయి, కొన్ని దిగబడ్డాయి, కొన్ని అయితే మునిగిపోయినాయి. సో అవన్నీ రెస్క్యూ చేయడానికి అయితే మన క్రెయిన్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ కూలబడ్డ కార్లు ఏందో చూపించిన తర్వాత మన క్రెయిన్ చూపిస్తాను మీకు ఎట్లా రెస్క్యూ చేస్తుందో మొత్తం చూడండి. వీడియో మాత్రం స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. చూడొచ్చు మీరు మన ఆర్సీ బగ్గీ అయితే మొత్తం బోల్ట పొక్కలు అయితే పడ్డది అనమాట ఈ పొక్కల. తర్వాత మన బిగ్ ఫుట్ కార్ మాత్రం పై అనేది దీన్ని ఎట్లా దిగబడ్డది ఈ పొక్కల, ఇలా నుంచి బయటికి వెళ్తలేదు. సో ఒకసారి అయితే దాన్ని ఇంకోటి మన సైబర్ ట్రక్ చూసిరా, ఇది మొత్తం ఇది మట్టి అంటుకొని ఇక్కడనే దిగబడ్డది అనమాట. ఈ లాడల పక్కనే పడ్డది ఇది. సో మన ఆర్సీ ట్రాక్లో మాత్రం ఇవన్నీ అయితే దిగబడ్డాయి అనమాట. ఇవన్నిటిని రెస్క్యూ చేయడానికైతే మన మాన్స్టర్ క్రెయిన్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ ఇది చూడొచ్చు మీరు మన క్రెయిన్ అనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దీంతో అయితే వీటిని అయితే రెస్క్యూ అయితే ఇద్దాం ఒక్కొక్కటి దాన్ని. సో వీడియో స్కిప్ అయితే చేయకుండా ఫుల్ అయితే చూడండి. చూడొచ్చు మీరు మన క్రెయిన్ అయితే రెడీగా అయితే పోతుంది ముంగటికి. ఫస్ట్ అయితే మన బగ్గీని అయితే రెస్క్యూ చేయడానికి దానికి ఆల్రెడీ హుక్ అయితే వేసినాం అనమాట, చైన్ ఇట్లా కట్టినాం అనమాట. అది చూడొచ్చు ఎంత ఈజీగా వచ్చిందో మనం ఇక్కడికి. ఇది చూడొచ్చు దీని అయితే దానికి చైన్ హుక్ వేసి ఒకసారి అయితే బయటకి అయితే గుంజుదాము. చూడొచ్చు మీరు మన బగ్గీకి అయితే చైన్ అయితే వేసేసిన అనమాట. ఇప్పుడైతే దీని అయితే లిఫ్ట్ అయితే వేద్దాము. అది చూడొచ్చు మీరు మన క్రెయిన్ మాత్రం దీని అయితే లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అది చూడొచ్చు మీరు ఎట్లా తిరుగుతున్నాయో దీని చక్రాలు. సో 1 2 3 అది చూడొచ్చు మీరు మొత్తంలో అయితే మన క్రెయిన్ అయితే దాని అయితే లేపుతుంది మన బగ్గీని. అది చూడొచ్చు మీరు ఎంత ఈజీగా లేపుతుందో చూడండి భయ్య. సో ఈ క్రెయిన్ కోసం ఒక్క లైక్ అయితే కొట్టుర్రి. అది చూడొచ్చు మీరు బయటికి అయితే వచ్చేసింది అనమాట. మొత్తంలో అయితే ఫస్ట్ ఆర్సీ బగ్గీని అయితే మన క్రెయిన్ అయితే రెస్క్యూ అయితే వేసేసి అది చూడొచ్చు మీరు. సో దీని కింద అయితే వేసేద్దాం ఇప్పుడు ఇక. సో మన ఆర్సీ క్రెయిన్ అయితే మన ఆర్సీ బగ్గీని అయితే మన క్రెయిన్ అయితే రెస్క్యూ అయితే వేసింది మొత్తం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని హుక్ తీసేసి మన ఆర్సీ బిగ్ ఫుట్ కార్ని అయితే రెస్క్యూ అయితే వేద్దాము. దీని అయితే హుక్ అయితే తీసేస్తుంది ఇప్పుడైతే. అది చూడొచ్చు మీరు కొత్త విషయాలు లైక్ అయితే కొట్టుర్రి. ఇప్పుడు అయితే మన బగ్గీని తీసేసి పక్కకైతే పెట్టేద్దాం ఇక దీన్ని. సో ఇప్పుడైతే మళ్ళీ మన ఆర్సీ క్రెయిన్ని అడిగి పంపిద్దాం దాన్ని రెస్క్యూ చేయడానికి. అది చూడొచ్చు మీరు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి భయ్య. మన పెద్ద పెద్ద గడ్డలకి తెక్కుతుంది అనమాట. ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి మన క్రెయిన్. సో మన బగ్గీని రెస్క్యూ మన ఆర్సీ దీన్ని బిగ్ ఫుట్ కార్ని రెస్క్యూ చేయడానికి అయితే వచ్చేసింది అనమాట మన క్రెయిన్. అది చూడొచ్చు మీరు మొత్తంలో అయితే ట్రాక్లకి అయితే ఇచ్చింది ఎంట్రీ. సో ఇప్పుడు దీనికి హుక్ వేసేసి ఒకసారి అయితే బయటకి అయితే గుంజుదాము. ఇది చూడొచ్చు మీరు మన చైన్ అయితే వేసేద్దాం ఒకసారి. హుక్ అయితే కిందికైతే వస్తుంది. మొత్తంలో అయితే హుక్ అయితే కిందికైతే వచ్చేసింది అనమాట. దీనికి అయితే వేసేస్తున్నాం ఇప్పుడు. ఈ కొండి తలిగించిన తర్వాత మీదకైతే లేపుదాము. కొండి అయితే తలిగించేసిన ఇప్పుడైతే మీదకైతే లేపుదాము. అది చూడొచ్చు మీరు మన ఆర్సీ క్రెయిన్ అయితే మన బిగ్ ఫుట్ కార్ని అయితే ఈజీగా లేపుదా చూద్దాము. మొత్తంలో అయితే బయటకైతే గుంజుతుంది. ఎంత ఈజీగా గుంజుతుందో బయటకు చూడండి. అది చూడొచ్చు మీరు కానీ మొత్తం అయితే దిగబడ్డది అనమాట ఇది. సో మొత్తంలో బయటకి అయితే వెళ్ళింది అనమాట. సో దీన్ని వెనక తీసుకొని జర్రంతా ఆ టేస్ట్ అయిపోతుంది అనమాట మన క్రెయిన్ని. సో ఇప్పుడైతే దీని అయితే దింపేద్దాం ఇక. సో ఇప్పుడు బయటికి తీసుకురావాలి, ఇది టాస్క్. అది చూడొచ్చు ఎంత ఈజీగా బయటకి అయితే గుంజుకొస్తుందో మన ఆర్సీ క్రెయిన్. చూడొచ్చు మీరు మొత్తంలో అయితే మన ఆర్సీ బిగ్ ఫుట్ కార్ని అయితే మన మొత్తంలో అయితే బయటికి అయితే గుంజేస్తుంది అనమాట మన ఆర్సీ క్రెయిన్ మన బిగ్ ఫుట్ కార్ని. అది చూడొచ్చు మీరు మొత్తం వల్ల. అది చూడొచ్చు మొత్తం వల్ల అయితే బయటకి అయితే వెళ్ళింది అనమాట. కానీ ఇక్కడ దాకా వచ్చేసింది. అది చూడొచ్చు మీరు
మొత్తంలో అయితే మీదకైతే లేపేసింది అనమాట. అది చూడొచ్చు. ఇప్పుడు దీని అయితే తీసుకొని ఇటు అయితే పెట్టేద్దాం ఇక. వాడా ఏమో అరే. సో ఇప్పుడు దీని అయితే తిప్పేద్దాం ఇక. సైడ్కి పెట్టేస్తే అయిపోతుంది. సో దీని ఒకసారి వెనక కనేసి ఓకే. మొత్తంలో అయితే మన రెస్క్యూ అయితే వేసేసింది అనమాట మన ఆర్సీ బిగ్ ఫుట్ కార్ని, మన క్రెయిన్ అయితే. సో ఇప్పుడైతే నెక్స్ట్ మన ఆర్సీ సైబర్ ట్రక్ అనమాట, దాన్ని రెస్క్యూ చేయాలా. సో ఇప్పుడు దీన్ని హుక్ అయితే తీసేస్తున్నాం ఇక. చూడొచ్చు మీరు, హుక్ అయితే తీసేసినాం ఇక. దీన్ని ఇట్లా పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు మన క్రెయిన్ అయితే అటైతే పోతుంది దాన్ని రెస్క్యూ చేయడానికి. అని చూడొచ్చు మీరు, మన ఆర్సీ క్రెయిన్ అయితే వచ్చేసింది అనమాట మన దాన్ని రెస్క్యూ చేయడానికి సైబర్ ట్రక్ని. మొత్తంలో అయితే ప్లేస్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికైతే హుక్ అయితే వేసేద్దాం. హుక్ వేసిన తర్వాత బయటకి అయితే గుంజుదాం దీంతో. అది చూడొచ్చు మీరు. ఏ హుక్ చూడొచ్చు మీరు, మన క్రెయిన్ అయితే వచ్చేసింది అనమాట దీని గుంజనీకి. సో ఇప్పుడైతే దీని అయితే మీదకైతే లేపుదాం. అండ్ మన చూడొచ్చు మొత్తంలో అయితే మన క్రెయిన్ అయితే రెస్క్యూ అయితే చేస్తుంది మన ఆర్సీ సైబర్ ట్రక్ని. ఓవర్ వెయిట్ ఉండేసరికి ఇదైతే లేవట్లేదు, చూడొచ్చు మీరు. సో ఒకసారి దీని అయితే తిప్పుదాం. ఇక్కడ పై అయితే దిగబడ్డది అనమాట మన సైబర్ ట్రక్ది. ఇక్కడ దాకా తీసుకొచ్చింది, దాని తర్వాత లేపట్లేదు మన క్రెయిన్. ఎందుకంటే ఇది ఓవర్ వెయిట్ ఉందన్నమాట. సుమారు 3 నుంచి 4 కిలోలు ఉంటుంది అనమాట మన సైబర్ ట్రక్. సో అంత వెయిట్ మన క్రెయిన్ అయితే లిఫ్ట్ అయితే వేయలేకపోతుంది. సో మన క్రెయిన్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట ఇప్పటికి. వీడియో ఎట్లుందో సో కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా.